జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సోను సూద్కి ఏమైంది? కరోనా టైంలో చాలా మందిని ఆదుకోవడంతో తాను ఏం చెప్పినా వేదంగా అందరూ ఒప్పుకుంటారనుకున్నాడా? రాముడికి శబరి ఎంగిలి పండ్లను తినిపించటం, అలాగే వండిన వంటకాల్లో ఉమ్మేయడం రెండు ఒకటేనా? మతుండి మాట్లాడుతున్నాడా, గతి తప్పి మాట్లాడుతున్నాడా? ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ముస్లింలు ఏం చేసినా జై కొడితే చాలు, అలాంటి వారిని మేధావులని దేశంలోని ఓ సెక్షన్ ప్రజలు నమ్ముతున్న విషయం మనందరికీ తెలిసిందే. నేటి స్వయం ప్రకటిత మేధావులు, కుహానా లౌకికవాదులు, లిబరిస్టులు, లెఫ్ట్ వాదులు ఆ కోలోకు చెందిన వారే అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు సోను సూద్ తాజాగా తనలోని అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. తినే ఆహారంలో ఉమ్మి వేస్తే తప్పు లేదంటూ సోషల్ మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఉమ్మి వేస్తూ రొట్టెలు తయారు చేస్తున్న ఓ వీడియోపై ఆయన కామెంట్ చేస్తూ దాన్ని సమర్థించాడు. తన ఎక్స్ ఖాతా ద్వారా తలాతోకా లేని వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఉమ్మేయడం మానవత్వపు చర్యతో పోలుస్తూ వ్యాఖ్యానించాడు. ఇక దీంతో చాలా మంది సోషల్ మీడియాలో మేము ఉమ్మి రొట్టెలు జీవి నీకు పార్సిల్ చేస్తాం కొరియర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారట. అయినా కొంచెమైనా సరే కొన్ని విషయాల్లో మనం మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలి వెనక ముందు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయానికి వస్తే ఆలోచించి మాట్లాడాలి. ఆ మాటలు మనం మాట్లాడే మాటలు వికటిస్తే ఎంత ప్రమాదంగా ఉంటాయి, ఏ మాటలు మాట్లాడచ్చు, ఏ మాటలు మాట్లాడకూడదు అనే విషయాన్ని కొంచెం కూడా గ్రహించకుండా మాట్లాడటం అనేది నిజంగా అవివేకం అనే కాదు. ఏముందిలే నేను ఏం చెప్పినా వింటారు, నేను చేసిన సేవలకు అనుకునే అత్యుత్సాహం అని కూడా అనుకోవచ్చు. దీనిలో తెలుగులో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ అక్కడి వరకు నేను వెళ్ళట్లేదు. ఇక శ్రీరాముడికి శబరిమాత ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్నాడు. ఉమ్మి వేసిన రోటీలను నేను ఎందుకు తినలేను? ఇది ఆయన క్వశ్చన్. శ్రీరాముడికి శబరిమాత ఎందుకు ఎంగిలి పండ్లను పెట్టింది తెలుసా? సోను సూద్ ఎప్పుడైనా రామాయణాన్ని చూసిండా? అన్ని రావణాసురుడు లాంటి విలన్ క్యారెక్టర్లు చేసి 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 మంచిని గ్రహించడమే మర్చిపోయాడా? ఎంతో ప్రేమగా పండ్లు పులుపుండకుండా తీపి పండ్లను మాత్రమే నివేదించాలి అని శ్రీరాముడికి శబరిమాత ఎంగిలి పండ్లను పెట్టింది. అండ్ శబరి ఒక తపస్సు చేసిన ఒక గొప్ప తపస్వి. ఆమె వాళ్ళిద్దరి మధ్య ఉంది అతి గొప్ప భక్తి. ఎప్పటికైనా ఇటు నుంచి శ్రీరాముడు వస్తాడు అని ఎదురు చూసిన ఆమె ఎదురు చూపులకు శ్రీరాముడు రావడము, తల్లి సమానురాలైన ఆమె శ్రీరాముడికి పుల్లటివో చేదువో పెట్టకూడదు, తీపిగా ఉన్న పండ్లను మాత్రమే నివేదించాలని చేస్తుంది. అలాంటిది తుప్పు అని ఉమ్మేసి అది మా సాంప్రదాయం తినండి అని పూజలు చేసుకునేటోళ్లకు ఆ రోడ్న పోయేటోళ్ళందరికీ పెట్టడం ఒకటే అయిద్దా? సోను సూద్ వంట పెట్టుకొని కూర్చుంటాడు కదా తిన్నికి, అప్పుడు ఆ డైనింగ్ టేబుల్లో తుప్పను ఉమ్మేసి పప్పు కలిపి పెట్టేయాలి. తింటాడా? ఇదే మాట మాట్లాడగలుగుతాడా? మాట్లాడతాడా? అసలు దాన్ని దీన్ని పోల్చడానికి నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కొన్ని పోల్చేటప్పుడు. హింసను అహింసతో ఓడించవచ్చు సోదరా, మానవత్వం మాత్రం చెక్కు చెదిరిపోదు. జై శ్రీరామ్ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. రైట్, హింసను అహింసతో జయించవచ్చు, జయిద్దాం. కానీ ఎంతకాలం? మానవత్వం చెక్కు చెదిరిపోకూడదు అనేది ఉమ్మేసే ఫుడ్ విషయంలో కాదు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దాని గురించి చెప్పండి, ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతుంది ఏంటో చెప్పండి, లండన్లో జరుగుతుంది ఏంటో చెప్పండి, కేరళలో జరుగుతుంది ఏంటో చెప్పండి. అయినా దీని గురించి మాట్లాడడానికి మస్తు ముందుకొచ్చే సోదరులారా, ఆడపిల్లల మీద జిహాదీలుగా, లేకపోతే జై శ్రీరామ్ అని మాట్లాడినప్పుడు రోడ్ల మీద గుంజి కొట్టేటప్పుడు, లేకపోతే రామనవమి యాత్ర చేస్తుంటే తగలబెడుతున్నప్పుడు మీ నోర్లు మూసుకుపోయాయా? మీ ఎక్స్ ఖాతాలు తెరుచుకోవట్లేదా? లేకపోతే దాంట్లో ట్విట్ పెట్టే దమ్ము ధైర్యం లేదా? అయినా మానవత్వానికి ఉమ్మేయడానికి ఏంటి భయ? అసలు వాళ్ళు మానవత్వంతో ఉమ్మేస్తాన్రా? మానవత్వంతో ఉమ్మేస్తున్నారా? ఉమ్మేయడం వల్ల ఏ మానవత్వం పెరుగుతోంది? అవునమ్మా, మేము చేతులు కట్టుకుంటాం, వాళ్ళు ఉమ్మేసి మాకు పెడతంటే తింటాం, ఎందుకంటే వాళ్ళు అహింస చేసినా మేము హింసతో జయిస్తామని నమ్ముతాం, అందుకే మేము మానవత్వంగా ఉంటామని నోరు మూసుకొని ఉమ్మేసిన తిండి తినాలా? రోజు సోను సూద్ వాళ్ళ ఇంట్లో వంట ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ ఉమ్మేసి పెట్టండి ఆయనకి, తింటాడు. అసలు ఆయన అస్సలు బాధపడ్డు.
మానవత్వం కోసం ముందుకెళ్తాడు. ఎదుటోడట హింస చేస్తున్నా కూడా ఏదో ఒక రోజు అహింస ద్వారా మేము జయిస్తాము, వాళ్ళు ఉమ్మేసినా ఊరుకుంటాము, వాళ్ళు మా అమ్మాయిల్ని ఎత్తకెళ్ళి లవ్ జిహాదులు చేసినా ఊరుకుంటాము, వాళ్ళు ఓటు జిహాదులు చేసినా ఊరుకుంటాము, వాళ్ళు ల్యాండ్ జిహాదులు చేసినా ఊరుకుంటాము, మేము జై శ్రీరామ్ అని చదువుతుంటే ఏమంటారు షాప్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొడితే కూడా కొడితే కొట్టిండ్రు, వాళ్ళు హింస చేసిండ్రు కానీ మేము అహింసతో గెలుస్తామని మళ్ళీ వెనక్కి కూర్చుంటాము, ఎప్పటికో ఒక రోజు వాళ్ళు మారుతారు అని ఎదురు చూసుకుంటూ కూర్చోవాలట. ఈనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఏదో చదువుకుంటూ పోతాడు అన్నట్టు మాట్లాడతాడు. రొట్టెలపై ఉమ్మేసిన సదరు వ్యక్తిని వెనకేసుకొచ్చిన ఈయన తీరుని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఈ దేశంలోని ముస్లింలు అమాయకులు, హింసావాదులని, వారిలో మానవత్వం ఉట్టిపడుతుందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీంతో సోను సూద్ మేధస్సును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. శబరిమాత ఉద్దేశం వేరని, ఇక్కడ ఉమ్మి వేయడం వేరని, దానికి దీనికి ఎలా లంకె పెడతారని మండిపడుతున్నారు. ఉమ్మితో తయారు చేసిన రోటీలను సోను సూద్ కు పార్సిల్ చేయాలని, తద్వారా సోదరభావం చెక్కు చెదరకుండా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మీకు మీరే డిఫెండ్ చేసుకోవాలని, తప్పును కూడా ఒప్పు చేయడంలో సోను సూద్ బిజీగా ఉన్నారంటూ ఎగతాళి చేస్తున్నారు. మంచి రుచిగల పండ్లు ఇవ్వడం శబరిమాత ఉద్దేశమని, ఆమె చర్య ప్రేమకు చిహ్నమని, కానీ ఈ వ్యక్తి ద్వేషంతో ఉమ్మేస్తున్నాడని రిప్లై ఇస్తున్నారు. ఇతర మతాల పట్ల ద్వేషంతో ఉమ్మి వేస్తున్నాడని, అలాంటి వ్యక్తిని శబరితో పోల్చిన సోను సూద్ మూర్ఖుడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సత్యాన్ని తెలుసుకోవడం అంటే కండలు పెంచుకోవడం అంత ఈజీ కాదంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ రకంగా సోను సూద్ కు ఓ మతంపై ఉన్న ద్వేషం బయటపడిందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక సోను సూద్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇక సోనూజీ కూడా దేవుడు, మతం గురించి వ్యక్తిగత అనుభవాలతో తనదైన శైలిలో రామాయణం సినిమా తీస్తారని, బాలీవుడ్ నుంచి మరో రామాయణం రానుందని, వాహ్ క్యా బాత్ హై అంటూ ట్వీట్ లో స్పందించారు. వాస్తవానికి ఈ విషయం ఎలా మొదలైందంటే, ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం. ఆ యాత్ర మార్గంలో వెలిసిన దుకాణాలపై యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ. హిందువుల పేర్లతో దుకాణాలు పెట్టుకుని యాత్రలో పాల్గొనే హిందువులకు మాంసాహారాన్ని వడ్డిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఇలాంటి వారి నుంచి శాకాహారులు దూరంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే యోగి సర్కార్ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక దీనిపైనే స్పందించిన సోను సూద్ ఇలాంటి స్టేట్మెంట్ తో బుక్ అయిపోయాడు. షియా ముస్లింలు ఇలా తినే ఆహారంపై ఉమ్మేస్తారని సున్నీలు ఖచ్చితంగా చెప్తున్నారు. మేం సున్నీలం, మేము నిజమైన ముస్లింలం. షియాలను ఓ గ్లాసు నీళ్లు అడిగితే మనకి ఇవ్వక ముందే అందులో ఉమ్మి వేస్తారు. ఇదంతా చేసేది షియా వర్గీయులే. ఈ చేష్టలను నేను మాత్రం అంగీకరించను. యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. షియాలు ఇతరులకు ఆహారం అందించే ముందు ఆ ఆహారంలో ఉమ్మేస్తారు. ఈ విషయాన్ని సున్నీ ముస్లింలుగా నేను అంగీకరించను అని ఆమె స్పష్టం చేసిండ్రు. ఇప్పుడు చెప్పాలి, వేషంతోనే కావాలనే నీళ్ళు అడిగినా కూడా దాహం తీర్చడానికి కూడా ఉమ్మేసే. ఇక నాకు అంతకంటే ఎక్కువ వస్తున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నా. ఒక నిష్టగా పూజ చేసుకుంటూ వచ్చే వాళ్ళు కావడులు అంటే వాళ్ళ గ్రామంలో ఉన్న శివయ్యకు ఆ కావడుల ద్వారా గంగాజలాన్ని కాళ్ళకు చెప్పులు లేకుండా మోసుకుంటూ ఎంతో నిష్టగా వచ్చేటోళ్ళు మధ్యలో వీళ్ళ షాప్ ఏదైనా ఉండి వీళ్ళు అడిగితే ఉమ్మేసిస్తే తినాలా? అది మానవత్వమా? చెప్పేటోడికి ఎవరం లేకపోయినా వినేటోడికి ఉంటుంది కదా. అందుకే ఈరోజు సోను సూద్ని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న వాళ్ళు ఈయనకేమైంది, పాడుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నారు. సోను సూద్ వ్యాఖ్యలను ఏ మాత్రం కూడా నేను సమర్థించట్లేదు, వ్యతిరేకిస్తున్నాను. శబరిమాత ఎంగిలి పండ్లకు మంచినీళ్ళు అడిగితే కూడా ఉమ్మేయాలి. నా మతం కాని వాళ్ళంతా కూడా కాపీర్లు అనుకునే వాళ్లకు ముడిపెట్టి మాట్లాడటం కంటే సిగ్గుమాలిన చర్య లేదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.